This video is brought to you by AKSIAS. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు ఏకేఎస్ ఐఏఎస్. ఈరోజు మనము నవంబర్ 20కి సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఈ కరెంట్ అఫైర్స్ని మీకు ఈనాడు, సాక్షి, హిందూ మరియు ఇండియన్ ఎక్స్ప్రెస్ నుంచి తీసుకోవడం జరిగింది. ఈ కరెంట్ అఫైర్స్ యూపీఎస్సి సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మరియు ఏపీఎస్సి, టీఎస్పీఎస్సి గ్రూప్ 1 మరియు గ్రూప్ 2కి ఉపయోగపడే విధంగా మరియు ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో అన్ని ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా ఈ కరెంట్ అఫైర్స్ని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇందులో మనకు ముఖ్యంగా ఇంపార్టెంట్ కీవర్డ్స్, టర్మినాలజీ మరియు సబ్జెక్ట్ రిలేటెడ్ టాపిక్స్తో పాటు డైలీ కొన్ని ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఏకేఎస్ ఐఏఎస్ గ్రామీణ ప్రాంతంలో ఉన్న విద్యార్థులకు మరియు కొత్తగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎవరైతే ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వారికి ఉపయోగపడే విధంగా ఏకేఎస్ ఐఏఎస్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ ఎంఎస్ శశాంకారి ఆధ్వర్యంలో రెగ్యులర్గా మీకు ఈ కరెంట్ అఫైర్స్ వీడియోస్తో పాటు మిగతా సబ్జెక్టుకి సంబంధించిన వీడియోస్ కూడా రెగ్యులర్గా మీకు యూట్యూబ్లో అప్లోడ్ చేయబడుతున్నాయి. ఈ అవకాశం ఏదైతే ఉందో ఈ అవకాశాన్ని మీరు ఖచ్చితంగా ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాను. ఎందుకంటే చాలామందికి ఈ కరెంట్ అఫైర్స్ ఏ విధంగా చదవాలి, చాలామందికి రూరల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వారికి తెలియదు. వారికి మరింతగా ఉపయోగపడే విధంగా ఇంగ్లీషు న్యూస్ పేపర్స్ అయిన హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్ నుంచి కూడా కరెంట్ అఫైర్స్ని ముఖ్యంగా తెలుగు మీడియం అభ్యర్థుల కోసం ఇక్కడ తెలుగులో ట్రాన్స్లేట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క అభ్యర్థికి మరింత ప్రయోజనకరంగా మంచి మార్క్స్ స్కోర్ చేసే విధంగా ఉండాలి అన్న ఉద్దేశంతో రెగ్యులర్గా ఈ కరెంట్ అఫైర్స్ని అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. ఇక నిన్న ఇచ్చిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్వశ్చన్స్కి మనం ఒకసారి ఆన్సర్స్ చూద్దాం. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ కనుక ఒకసారి మనం ఇక్కడ గమనిస్తే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇండియాస్ లార్జెస్ట్ బటర్ఫ్లై అని ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. దీనికి సమాధానం వచ్చేసి ఫిమేల్ గోల్డెన్ బర్డ్వింగ్ అని ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో ఇది ఇక్కడ కరెక్ట్ సమాధానం ఇది. ఇది హిమాలయాలో ఉంటుంది. ఇది ఇక సెకండ్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రెస్పెక్ట్ టు ది హుమాయూన్ టాంబ్. హుమాయూన్ సమాధికి సంబంధించి ఈ క్రింది వాటిని పరిశీలించండి అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ హుమాయూన్ సమాధి వచ్చేసి 1570వ సంవత్సరంలో దీన్ని నిర్మించడం జరిగింది. ఇట్ వాజ్ ద ఫస్ట్ గార్డెన్ టోమ్ ఆన్ ద ఇండియన్ సబ్ కాంటినెంట్. ఒక గార్డెన్ అంటే ఒక పూల ఉద్యానవనంతో కట్టిన ఒక సమాధిగా మనం చెప్పుకోవచ్చును. మొట్టమొదటిసారిగా దీన్ని ఇండియాలో ఇటువంటి సమాధిని కట్టడం అనేది జరిగింది. కాబట్టి ఈ హుమాయూన్స్ గార్డెన్ టోమ్ వాజ్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ది చార్బాగ్. ఇట్ ఈస్ ద ఫస్ట్ గార్డెన్ టోమ్ బిల్ట్ ఇన్ ఇండియా. ఇది కరెక్ట్ స్టేట్మెంట్. అదేవిధంగా ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్. ఇక మూడవ స్టేట్మెంట్ కనుక ఒకసారి మనం ఇక్కడ గమనిస్తే ఇట్ ఈస్ ఇంక్లూడెడ్ ఇన్ యునెస్కోస్ లిస్ట్ ఆఫ్ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఇన్ ఇండియా అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది కూడా దీనిని వరల్డ్ హెరిటేజ్ సైట్లో చేర్చడం అనేది జరిగింది. ఇది కూడా ఇక్కడ కరెక్ట్ స్టేట్మెంట్. మనకు సమాధానం వచ్చేసి 1, 2, 3 ఇక్కడ కరెక్ట్ సమాధానం. ఇక మూడవ క్వశ్చన్ ఒకసారి చూసుకుంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ గ్రీన్ హౌస్ గ్యాసెస్. గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటే ఏంటి అని ఒకసారి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇందులో ఓజోన్, కార్బన్ డైఆక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్ 3 ఇవ్వడం జరిగింది. మనకు ఈ 3 కూడా గ్రీన్ హౌస్ గ్యాసెస్గా మనం చెప్పుకోవచ్చును. కార్బన్ డైఆక్సైడ్, మీథేన్, నైట్రస్ ఆక్సైడ్, వాటర్ వేపర్ అండ్ క్లోరోఫ్లోరోకార్బన్స్ ఇవన్నీ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఇవి. కాబట్టి ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఇక్కడ మనకు కరెక్ట్. కాబట్టి ఆన్సర్ వచ్చేసి బి ఇక్కడ కరెక్ట్ సమాధానం అవుతుంది. ఇక ఈరోజు కరెంట్ అఫైర్స్ ఒకసారి చూద్దాం. శ్రీ నరేంద్ర సింగ్ ఇనాగ్రేట్స్ కెపాసిటీ బిల్డింగ్ కాంపోనెంట్ ఆఫ్ పిఎంఎఫ్ఎంఈ స్కీమ్ అని ఒక అంశం మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది.
సో యూనియన్ మినిస్టర్ ఫర్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ in the presence of Sri Rameswar Teli, so virtually inaugurated the capacity building component of the Pradhan Mantri formalization of micro food processing enterprises scheme. సో ప్రధాన యూనియన్ ఫుడ్ ప్రాసెసింగ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో అతను ఈ ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ స్కీమ్ని లాంచ్ చేయడం అనేది జరిగింది. సో ఇది దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏమిటంటే, సో కెపాసిటీ బిల్డింగ్ కాంపోనెంట్ అంటే నైపుణ్యవంతమైన సామర్థ్యాన్ని మరింతగా పెంపొందించడానికి ఈ ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ స్కీమ్ని లాంచ్ చేయడం అనేది జరిగింది. సో ఇందులో భాగంగానే ఇక్కడ జిఐఎస్ వన్ డిస్టిక్ వన్ ప్రోడక్ట్ డిజిటల్ మ్యాప్ ఆఫ్ ఇండియాని కూడా ఇక్కడ లాంచ్ చేయడం అనేది జరిగింది. ఇది కూడా గుర్తుంచుకోండి, జిఐఎస్ వన్ డిస్టిక్ వన్ ప్రోడక్ట్ డిజిటల్ మ్యాప్ ఆఫ్ ఇండియా. సో ఈ మ్యాప్ యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏమిటంటే, సో లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ మరియు లోకల్ మార్కెట్ మరియు లోకల్ సప్లై చైన్ గుర్తించడానికి ఈ మ్యాప్ని ఇక్కడ లాంచ్ చేయడం అనేది జరిగింది. జిఐఎస్ వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ డిజిటల్ మ్యాప్ ఆఫ్ ఇండియా దేనికోసము, సో లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్, లోకల్ మార్కెటింగ్ అండ్ లోకల్ సప్లై చైన్. సో అండర్ ద PMFME scheme, capacity building is an important component. ఈ స్కీమ్ ద్వారా సో నైపుణ్యాలను మరింతగా పెంపొందించడానికి సో చాలా కొన్ని వర్గాల వరకు ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అందులో ముఖ్యంగా ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రినర్స్కి మరియు వివిధ రకాల గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో ఆ గ్రూప్స్ లైక్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, FPOs, కోఆపరేటివ్స్, వర్కర్స్ అండ్ అదర్ స్టేక్ హోల్డర్స్ అసోసియేటెడ్ విత్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద స్కీమ్. సో ఈ స్కీమ్ ద్వారా దాదాపుగా 8 లక్షల మందికి సో ప్రయోజనం చేకూరే అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా ద డిజిటల్ ODOP మ్యాప్ ప్రొవైడ్స్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ODOP ప్రొడక్ట్స్ టు ఆల్ స్టేక్ హోల్డర్స్. వివిధ భాగస్వామ్యాలు ఎవరైతే ఉన్నారో అందరికీ ఈ ODOP మ్యాప్ ఏదైతే ఉందో దీని ద్వారా సో కంప్లీట్గా సో ఇన్ఫర్మేషన్ అనేది వారికి అవైలబుల్గా ఉండడం అనేది జరుగుతుంది. సో మనకు ఇక్కడ ఈ ట్రైనింగ్ అనేది ఆన్లైన్ మోడ్లో జరుగుతుంది, క్లాస్ రూమ్ లెక్చర్గా ఉంటుంది. సో ప్రస్తుతం మనకు కోవిడ్ ఉన్న నేపథ్యంలో మ్యాక్సిమం ఆన్లైన్ మోడ్లోనే ఈ ట్రైనింగ్ అనేది కొనసాగుతుందని మనం చెప్పుకోవచ్చు. సో PMFME స్కీమ్ గురించి ఇక్కడ బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ ఈ ఆత్మనిర్భర్ భారత్ అభియాన్లో భాగంగానే సో ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ అనే స్కీమ్ని ఇక్కడ లాంచ్ చేయడం అనేది జరిగింది. సో ఇది సెంట్రల్లీ స్పాన్సర్డ్ ఇంకో సో కేంద్ర ప్రభుత్వ స్కీమ్ ఇది. సో ఇది ప్రధానంగా మైక్రో ఎంటర్ప్రినర్స్ ఎవరైతే ఉన్నారో అనార్గనైజ్డ్ సెక్టార్లో వారి మధ్యలో పోటీతత్వాన్ని పెంపొందించడానికి ఈ స్కీమ్ని లాంచ్ చేయడం అనేది జరిగింది. ముఖ్యంగా ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీకి సంబంధించిన స్కీమ్ ఇది. సో ఇది ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ఈ స్కీమ్ యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏమిటో ఇక్కడ గుర్తుంచుకోండి. సో దీనికి సంబంధించి ఎంత కేటాయించారనేది కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. సో విత్ అన్ అవుట్లే ఆఫ్ ₹10,000 crore ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 5 years ఫ్రమ్ 2021 to 24-25. సో 5 సంవత్సరాల కాలానికి గాను దాదాపుగా 10,000 కోట్ల రూపాయలు దీనికి కేటాయించడం అనేది జరిగింది. సో డైరెక్ట్లీ అసిస్ట్ టు ది 2 lakh మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్. సో దాదాపుగా 2 లక్షల మైక్రో ప్రాసెసింగ్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో సో వారికి డైరెక్ట్గా ఫైనాన్షియల్గా, టెక్నికల్గా సపోర్ట్ ఇవ్వడానికి ఈ స్కీమ్ని లాంచ్ చేయడం అనేది మనం ఇక్కడ గమనించాల్సిన అంశం ఇది. సో ఇక నెక్స్ట్ టాపిక్ కనుక చూసుకుంటే సఫాయి మిత్ర సురక్ష ఛాలెంజ్ అనే ఒక అంశం మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. లాంచ్డ్ అక్రాస్ 243 cities టు ప్రివెంట్ హజార్డియస్ సీవర్ క్లీనింగ్ అని మనకు ఇది సఫాయి కర్మచారులు ఎవరైతే ఉన్నారో సో వారికి సంబంధించిన అంశం ఇది. ద మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ లాంచ్డ్ ద సఫాయి మిత్ర సురక్ష ఛాలెంజ్.
సో ఈ పేరు గుర్తుంచుకోండి. దీనిని ఎవరు లాంచ్ చేశారంటే ద మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ సఫాయి మిత్ర సురక్ష ఛాలెంజ్ని లాంచ్ చేయడం అనేది జరిగింది. సో ద ఛాలెంజ్ ఎయిమ్స్ టు ఎన్ష్యూర్ దట్ నో లైఫ్ ఆఫ్ స్పెసిఫిక్ ట్యాంక్ ఆర్ సివర్ క్లీనర్ ఈజ్ లాస్ట్ డ్యూరింగ్ ద క్లీనింగ్. సో మనకు ఈ సెప్టిక్ ట్యాంక్స్ ఏవైతే ఉన్నాయో సెప్టిక్ ట్యాంక్స్ని క్లీన్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వారిలో ఏ ఒక్కరు కూడా వీటిని క్లీన్ చేస్తున్నప్పుడు ప్రాణాలు కోల్పోవడానికి వీల్ ఎటువంటి వీలు లేదు అన్న ఉద్దేశంతో ప్రాణాలు వారు కోల్పోవద్దు అన్న లక్ష్యంతో ఈ సఫాయి మిత్ర సురక్ష ఛాలెంజ్ని ఇక్కడ లాంచ్ చేయడం అనేది జరిగింది. సో ద ఛాలెంజ్ స్ట్రెస్సెస్ ఆన్ ద ఫ్యాక్ట్ దట్ సేఫ్టీ అండ్ డిగ్నిటీ ఆఫ్ శానిటేషన్ వర్క్స్ ఈజ్ ద కోర్ ఆఫ్ ద స్వచ్ఛ భారత్ మిషన్. మనకు స్వచ్ఛ భారత్ మిషన్ అనే ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఈ స్వచ్ఛ భారత్ మిషన్ యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ఈ శానిటేషన్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో ఈ శానిటేషన్ వర్కర్స్కి గౌరవం కల్పించే విధంగా వారి యొక్క జీవితం ఉండాలన్న ఉద్దేశంతో ఈ స్వచ్ఛ భారత్ మిషన్ని ప్రారంభించడం అనేది జరిగింది. సో సఫాయి ఈ సురక్ష ఛాలెంజ్లో భాగంగా మనం ఈ వరల్డ్ టాయిలెట్ డే సో నవంబర్ 19th మనకు వరల్డ్ టాయిలెట్ డే. సో దానిలో భాగంగానే ఈ ఛాలెంజ్ని ఇక్కడ లాంచ్ చేయడం అనేది జరిగింది. సో ద రిజల్ట్స్ ఆఫ్ ద ఛాలెంజ్ ఆర్ టు బి అనౌన్స్డ్ ఆన్ ద ఇండిపెండెన్స్ డే. సో ఇండిపెండెన్స్ డే రోజు దీని యొక్క రిజల్ట్స్ని అనౌన్స్ చేయడం అనేది జరుగుతుంది. సో ద ఛాలెంజ్ ఎయిమ్స్ టు ప్రమోట్, ఇది చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి, ప్రమోట్ మెకనైజ్డ్ క్లీనింగ్. సో మెకనైజ్డ్ క్లీనింగ్ని ప్రమోట్ చేయడానికి ఈ ఛాలెంజ్ని ఇక్కడ లాంచ్ చేశారు. సో ఇందులో 3 కేటగిరీస్లో అవార్డ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో సిటీస్ విత్ పాపులేషన్ మోర్ దెన్ 10 lakhs, సో 10 లక్షల కన్నా ఎక్కువగా జనాభా ఉన్న సిటీస్లో, అదేవిధంగా సిటీస్ విత్ పాపులేషన్ 3 to 10 lakhs ఇదొక కేటగిరీ, సిటీస్ విత్ పాపులేషన్ లెస్ దెన్ 3 lakhs ఈ 3 కేటగిరీస్లో అవార్డును ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ సఫాయి సురక్ష ఛాలెంజ్కి సంబంధించి మరికొంత సమాచారం మనకు తెలుసుకుందాం. ఈ సఫాయిల యొక్క జీవితాన్ని సో కాపాడేందుకు భారత ప్రభుత్వం ఒక చట్టాన్ని కూడా తీసుకురావడం అనేది జరిగింది. సో ద ప్రొహిబిషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ యాజ్ మాన్యువల్ స్కావెంజర్స్ అండ్ రీహాబిలిటేషన్ యాక్ట్ 2003. సో దీన్ని 2013 సంవత్సరంలో ఈ చట్టాన్ని తీసుకురావడం అనేది జరిగింది. ఈ చట్టం పేరు ఖచ్చితంగా గుర్తుంచుకోండి, ద ప్రొహిబిషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ యాజ్ మాన్యువల్ స్కావెంజర్స్ అండ్ రీహాబిలిటేషన్ యాక్ట్ 2003. సో దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏమిటంటే టు ప్రొటెక్ట్ ద మాన్యువల్ సివర్ క్లీనర్స్. సో మాన్యువల్గా ఈ సెప్టిక్ ట్యాంక్స్ ఏవైతే ఉంటాయో వీటిని సో మాన్యువల్గా క్లియర్ చేయకుండా సో వాళ్ళను రక్షించాలి అన్న ఉద్దేశంతో ఈ చట్టాన్ని తీసుకురావడం అనేది జరిగింది. సో ద యాక్ట్ ఎయిమ్స్ టు ప్రొహిబిట్ మాన్యువల్ ఎంట్రీ ఇంటూ ది సివర్ వితౌట్ ప్రొటెక్టివ్ గేట్స్ అని మనకి ఇక్కడ ప్రధానంగా ఈ చట్టం యొక్క ప్రధానమైన లక్ష్యంగా మనం గుర్తుంచుకోవాలి. సో మనకు భారత రాజ్యాంగంలోని 47వ ఆర్టికల్ ఏదైతే ఉందో ఈ 47వ ఆర్టికల్ ప్రకారము సో ప్రజల యొక్క జీవన ప్రణాళికలను మెరుగుపరచడంలో భాగంగా సో ప్రజా ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే రాజ్యం యొక్క ప్రాథమిక విధి అని మనకు ఆర్టికల్ 47 చెప్తుంది. సో ఈ ఆర్టికల్ 47 ద్వారానే ఈ 1993లో ఈ సఫాయి కర్మచారులు ఎవరైతే ఉంటారో వీరు చేసే ఈ మాన్యువల్ స్కావెంజర్ పని ఏదైతే ఉందో సో దీనికి వీళ్ళు పోరాటం చేయడం అనేది జరిగింది. సో దీనికి సంబంధించి 1993లో సో సఫాయి కర్మచారులను పనిలో పెట్టుకోవడము డైలెట్రిన్ నిర్మాణ నిషేధ చట్టం కూడా తీసుకురావడం అనేది జరిగింది. ఈ చట్టంతో ఈ సఫాయి కార్మికులకు కొంతవరకు మేలు జరిగిన మాట వాస్తవమే, కానీ ఆ తర్వాత ఈ చట్టం అనేది సరిగ్గా అమలు కాకపోవడంతో సో కొంతమేరకు దీనికి ఈ చట్టం ద్వారా కేటాయించిన నిధులు ఏవైతే ఉన్నాయో ఆ నిధులు కూడా సో దుర్వినియోగమయ్యాయని గతంలో కూడా చాలాసార్లు వార్తల్లో రావడం అనేది జరిగింది. సో ఈ 2013లో రూపొందించిన ఈ నూతన చట్టం ప్రకారము ఇక్కడ కొన్ని అంశాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. టు ప్రొహిబిట్ ద కన్స్ట్రక్షన్ ఆర్ మెయింటెనెన్స్ ఆఫ్ ఇన్సానిటరీ టాయిలెట్స్,
టు ప్రొహిబిట్ పర్సన్స్ ఎంప్లాయిడ్ ఇన్ హజార్డియస్ క్లీనింగ్, టు ప్రొహిబిట్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ అన్ ఇండివిజువల్ యాజ్ ఎ మాన్యువల్ స్కావెంజర్. సో ఇది ఈ చట్టంలో ఉన్న ముఖ్యమైన అంశాలుగా మనం చెప్పుకోవచ్చు. సో ఇక నెక్స్ట్ టాపిక్ తీసుకుంటే ఇండియా న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ సైన్ $500 మిలియన్ అగ్రిమెంట్ అనే ఒక అంశం మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇండియా మరియు న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఏవైతే ఉన్నాయో ఇది దాదాపుగా $500 మిలియన్ ఒప్పందాన్ని కుదుర్చుకోవడం అనేది జరిగింది. ఇక్కడ ఇది గుర్తుంచుకోండి, ఇండియా అండ్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది అందుకే దీన్ని రెడ్ కలర్లో పెట్టడం జరిగింది. ఇండియా అండ్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఎంత అంటే $500 మిలియన్ ఒప్పందము. సో దేనికోసం అంటే ఢిల్లీ, గజియాబాద్, మీరత్ రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఈ ప్రాజెక్టుని ఇంప్లిమెంట్ చేయడానికి ఈ రుణాన్ని తీసుకోవడం అనేది జరిగింది. ఇండియా, గజియాబాద్, మీరట్ రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ ప్రాజెక్ట్. సో ద ఫండ్స్ విల్ బి యూజ్డ్ టు ప్రొవైడ్ రిలయబుల్, ఫాస్ట్, సేఫ్ అండ్ కంఫర్టబుల్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఇన్ ద రీజియన్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. సో ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఇక్కడ ఢిల్లీ మరియు మీరట్ మధ్య సో దాదాపుగా చాలా ఎక్కువ ట్రాఫిక్ ఉన్న నేపథ్యంలో సో టైం కన్జ్యూమ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో దానిని ఈ తగ్గించడానికి ఈ ఢిల్లీ, గజియాబాద్, మీరట్ కారిడార్ నేషనల్ క్యాపిటల్ రీజన్ ప్రాజెక్ట్ని ఇక్కడ నిర్మించడం అనేది జరుగుతుంది. సో ఇది ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ ప్రాజెక్టుగా మనం చెప్పుకోవచ్చును. సో స్టేట్ కన్సెంట్ మస్ట్ ఎక్స్టెండ్ సిబిఐ జ్యూరిడిక్షన్ సుప్రీం కోర్ట్ అని మనకి ఇక్కడ నెక్స్ట్ మరొక అంశం ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించిన అంశం ఒకసారి చూద్దాం మనము. సో ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ప్రొనౌన్స్డ్ దట్ the consent of the state government is mandatory for the Central Bureau of Investigation to extend its jurisdiction in the state. సో మనకు ఈ కేంద్ర దర్యాప్తు సంస్థ అయిన సిబిఐకి సంబంధించి సుప్రీంకోర్టు ఒక కీలకమైన తీర్పుని ఇక్కడ చేయడం అనేది జరిగింది. కేంద్ర దర్యాప్తు సంస్థ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఉందో సో ఇది ఏదైనా దర్యాప్తు కనుక చేపట్టాలి అంటే ఆయా రాష్ట్ర ప్రభుత్వాల యొక్క అనుమతి తప్పనిసరిగా ఉండాలని సుప్రీంకోర్టు ఇక్కడ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం అనేది జరిగింది. సో ఆ రాష్ట్ర ప్రభుత్వాల యొక్క అనుమతి లేకుండా ఎటువంటి దర్యాప్తు చేయకూడదు అని కూడా ఇక్కడ స్పష్టం చేయడం అనేది జరిగింది. సో ముఖ్యంగా ఇక్కడ దాదాపుగా 8 రాష్ట్రాలకు సంబంధించి ఈ వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది. అది జార్ఖండ్, కేరళ, వెస్ట్ బెంగాల్, మిజోరాం, మహారాష్ట్ర, రాజస్థాన్, పంజాబ్ అండ్ ఛత్తీస్గఢ్. సో మనకి ఇక్కడ ఈ తీర్పు ఏదైతే ఉందో ఇది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. సో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ఇండియా ఇది ఇన్వెస్టిగేషన్ ఇది గుర్తుంచుకోండి. సో దీని యొక్క జ్యూరిడిక్షన్ ఎక్స్టెండ్ కనుక చేయాలి అనుకుంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అనుమతి అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. సో యాక్చువల్గా మనకు ఈ చట్టంలో ఏముందంటే సో మనకి ఈ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ రెగ్యులేటెడ్ బై ది డిఎస్పి అంటే ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ఏదైతే ఉందో ఆ చట్టము ఈ సిబిఐ యొక్క విధిని విధిని రెగ్యులేట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇందులో మనకు సెక్షన్ 5 అండ్ సెక్షన్ 6 గురించి మనం తెలుసుకోవాలి. సో సెక్షన్ 5 అండ్ సెక్షన్ 6 ఆఫ్ ద యాక్ట్స్ పర్మిట్స్ ద సెంట్రల్ గవర్నమెంట్ టు ఎక్స్టెండ్ ఇట్స్ పవర్స్ టు ద స్టేట్. సో మనకు ఈ కేంద్ర ప్రభుత్వం యొక్క ఈ సిబిఐకి సంబంధించి ఈ సెక్షన్ 5 మరియు సెక్షన్ 6 ఏవైతే ఉన్నాయో ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క పరిమితులను ఎక్స్టెండ్ చేయడానికి సంబంధించిన సెక్షన్స్గా మనం చెప్పుకోవచ్చు. ఇందులో సెక్షన్ 6 ఏం చెప్తుందంటే సెక్షన్ 6 సేస్ దట్ ద సెంటర్ హ్యాస్ పవర్స్ టు ఎక్స్టెండ్ ద సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఓన్లీ వెన్ ద స్టేట్ గివ్స్ కన్సెంట్ అని ఇక్కడ స్పష్టంగా ఇవ్వడం అనేది జరిగింది. అంటే సో ఆయా రాష్ట్ర ప్రభుత్వం యొక్క అనుమతిని ఖచ్చితంగా తీసుకున్న తర్వాతనే సో కేంద్రానికి సో ఈ సిబిఐకి సంబంధించిన దర్యాప్తును ఆ రాష్ట్రంలో చేయడానికి అవకాశం ఉంటుంది అని సెక్షన్ 6 ఈ మనకు క్లియర్గా ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. సో ప్రస్తుతం
సో సుప్రీం కోర్ట్ కూడా అదే చెప్పడం అనేది జరిగింది. సో అయితే ఇక్కడ ఈ నిబంధన ఏదైతే ఉందో ఈ నిబంధన కేవలం ఇక్కడ సిబిఐకి మాత్రమే ఉంది. సో మిగతా సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాటికి ఎటువంటి నిబంధన అనేది లేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఏదైతే ఉందో ఈ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి సో ఎటువంటి అనుమతి కూడా అవసరం లేదు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాల యొక్క అనుమతి సో అవసరం లేదు. కాబట్టి ఈ టాపిక్ ఏదైతే ఉందో మనకు చాలా చాలా ఇంపార్టెంట్. దీన్ని గుర్తుంచుకోండి. సో ఇక నెక్స్ట్ టాపిక్ ఒకసారి ఇక్కడ చూద్దాం. సో ఇది ఎన్విరాన్మెంట్లో భాగంగా మనం దీన్ని చదువుకుంటాం. సో ఎన్విరాన్మెంట్ మరియు ఎకానమీకి లింక్ చేసి చదువుకోవాలి ఈ టాపిక్ని. సో న్యూఢిల్లీ ఆస్క్స్ యూరోపియన్ యూనియన్ ఫర్ మోర్ డీటెయిల్స్ కాల్స్ ఫర్ ద లీగల్ అనాలిసిస్ ఆఫ్ డీల్ అని ఒక అంశం మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇది దేనికి సంబంధించిందంటే యూరోపియన్ సో ఇటీవల పర్యావరణానికి సంబంధించి ఒక మెకానిజంని తీసుకురావడం అనేది జరిగింది. సో అదేమిటంటే ఇక్కడ కార్బన్ బోర్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం అనే ఒక మెకానిజం తీసుకురావడం అనేది జరిగింది. సో ఈ యూరోపియన్ యూనియన్కి సంబంధించి ఇక్కడ ఈ కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం అంటే ఏమిటంటే సో ఇక్కడ యూరోపియన్ యూనియన్ యొక్క క్లైమేట్ లీడర్షిప్ ఏదైతే ఉందో ఆ లీడర్షిప్ అక్కడ వాతావరణాన్ని కంట్రోల్ చేయడానికి ఒక మెకానిజంని తీసుకురావడం అనేది జరిగింది. సో ముఖ్యంగా ఈ కార్బన్ ఇంటెన్సిటీ ఎక్కువగా ఉన్న ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రోడక్ట్స్ని ఈ యూరోపియన్ యూనియన్లో ఇంపోర్ట్ అవుతున్నాయో సో ఆ ప్రోడక్ట్స్లో ఉండే ఈ కార్బన్ ఇంటెన్సిటీని తగ్గించడానికి ఇక్కడ ఈ కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజంను ఈ యూరోపియన్ యూనియన్ తీసుకురావడం అనేది ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఇది. సో ముఖ్యంగా స్టీల్ ఆధారిత ప్రోడక్ట్స్కి సంబంధించిన ఒక మెకానిజంగా మనం దీన్ని చెప్పుకోవచ్చును. సో ద మెకానిజం ఈజ్ ఇంపార్టెంట్ because European Union producers have the highest environmental and climate protection goals in the world. సో యూరోపియన్ యూనియన్ ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో సో వారు సో ఈ పర్యావరణాన్ని రక్షించడానికి చాలా ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తున్న నేపథ్యంలో ఇటువంటి నిర్ణయాన్ని ఇక్కడ తీసుకురావడం అనేది మనం గమనించాల్సిన అంశం. సో కార్బన్ ఇంటెన్సిటీ ఎక్కువగా ఉన్న ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రోడక్ట్స్ మీద వీరు టారిఫ్ని విధించడం అనేది జరుగుతుంది. సో దీనినే మనము యూరోపియన్ గ్రీన్ డీల్గా మనం చెప్పుకోవచ్చును. సో దానికి సంబంధించి ఇండియా అండ్ యుఎస్ అండ్ ఫ్యూ అదర్ కంట్రీస్ హ్యావ్ ఎక్స్ప్రెస్డ్ దేర్ అప్రెషన్స్ ఓవర్ ద European Green Deal and the impact of the carbon border taxes that could imposed on the imports once proposed carbon border adjustment mechanism is implemented. సో ఒకవేళ ఈ కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం ఏదైతే ఉందో సో దానిని గనక అమలు చేయడం ప్రారంభించిన తర్వాత భారత్ మరియు యుఎస్ అదేవిధంగా ఇతర దేశాల నుంచి దిగుమతి అయ్యే ఈ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో ఈ ప్రోడక్ట్స్ మీద ఈ కార్బన్ బార్డర్ ట్యాక్సెస్ యొక్క ప్రభావము ఏ విధంగా ఉంటుంది అన్న కొంతవరకు ఆందోళన ఇక్కడ వ్యక్తం చేయడం అనేది జరిగింది. సో ఇది వాణిజ్యాన్ని మరింతగా దెబ్బతీసే అవకాశం ఉంటుంది అని కూడా కొన్ని దేశాలు ఇక్కడ వ్యక్తం చేయడం అనేది జరిగింది. సో ఇక్కడ మనకు ఇంపార్టెంట్ కీవర్డ్ వచ్చేసి యూరోపియన్ గ్రీన్ డీల్ ఒకటి చాలా చాలా ఇంపార్టెంట్. కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం అనేది కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో యూరోపియన్ గ్రీన్ డీల్కి సంబంధించి ఇక్కడ ఒక ఇమేజ్ మీకు ఇవ్వడం జరిగింది. సో దీని యొక్క ప్రయోజనాలు ఏ విధంగా ఉంటాయని. సో ఇది యూరోపియన్ గ్రీన్ డీల్కి సంబంధించి వివిధ రకాల ప్రయోజనాలు. సో యూరోప్లో జీరో పొల్యూషన్ ఉండాలన్న ఉద్దేశంతో దీన్ని తీసుకురావడం అనేది జరిగింది. సో ప్రిజర్వ్స్ ద యూరప్ న్యాచురల్ క్యాపిటల్, transition to circular economy, farm to fork towards the green cap, take everyone along, అదేవిధంగా ఫైనాన్సింగ్ ద ట్రాన్సాక్షన్, క్లీన్ రిలయబుల్ అండ్ అఫోర్డబుల్ ఎనర్జీ, అచీవింగ్ ద క్లైమేట్ న్యూట్రాలిటీ, సస్టైనబుల్ ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ యూరోపియన్ గ్రీన్ డీల్ యొక్క ప్రధానమైన అంశాలుగా మనం చెప్పుకోవచ్చు. సో ముఖ్యంగా పర్యావరణానికి సంబంధించి ఈ యూరోపియన్ గ్రీన్ డీల్ని తీసుకురావడం అనేది జరిగింది. ఇక నెక్స్ట్ టాపిక్ ఒకసారి చూసుకుందాం. MNRE proposes
scheme for development of wind solar hybrid parks. So యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ద న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ ఏదైతే ఉందో, సో పునరుత్పాదక ఇంధన వనరుల మంత్రిత్వ శాఖ కొన్ని ప్రపోజల్స్ తీసుకురావడం అనేది జరిగింది. దానికి సంబంధించిన అంశాలు అక్కడ చూద్దాం. సో ఇక్కడ దాదాపుగా డెవలప్మెంట్ ఆఫ్ ద వైండ్ సోలార్ హైబ్రిడ్ పార్క్స్ని సో నిర్మించాలి అని సో ఒక ప్రపోజల్ని ఇక్కడ తీసుకురావడం అనేది జరిగింది. సో ద యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ద న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ హ్యాస్ sought comments and feedback before November 28th on its concept note for development of wind solar hybrid parks in the country. సో ఇది ఒక కాన్సెప్ట్ను రూపొందించడం జరిగింది. దానికి సంబంధించి సో వివిధ సలహాలను కూడా స్వీకరించాలని ఇక్కడ ఈ కాన్సెప్ట్ నోట్ను విడుదల చేయడం అనేది జరిగింది. సో ముఖ్యంగా దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏమిటంటే రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్కి సంబంధించి, అదేవిధంగా వైండ్ ఎనర్జీ ప్రాజెక్ట్స్కి సంబంధించి ఈ ప్రాజెక్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ముఖ్యంగా ఈ రెన్యూవబుల్ ప్రాజెక్ట్స్కి సంబంధించి సో కొన్ని ప్రాంతాలను కూడా వీరు గుర్తించడం అనేది జరిగింది. సో సైట్స్ హ్యావ్ బీన్ ఐడెంటిఫైడ్ అక్రాస్ ద 7 స్టేట్స్: తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, గుజరాత్, రాజస్థాన్ అండ్ మధ్యప్రదేశ్. సో ఈ రాష్ట్రాలలో కొన్ని ప్రాంతాలను కూడా గుర్తించడం జరిగింది ఈ ప్రాజెక్ట్స్ని అమలు చేయడానికి. సో అందులో భాగంగానే దాదాపుగా మొత్తం 53,495 మెగావాట్ల సో విద్యుత్తును కూడా ఈ రెన్యూవబుల్ ప్రాజెక్ట్స్ ద్వారా ఉత్పత్తి చేయనున్నారు. సో ద కెపాసిటీ ఆఫ్ ఈచ్ పార్క్ షుడ్ బి 500 మెగావాట్స్. సో ప్రతి ఒక్క ప్రాజెక్ట్ ఒక పార్క్ యొక్క సో కెపాసిటీ వచ్చేసి దాదాపుగా 500 మెగావాట్స్ ప్రాజెక్ట్గా ఉండాలని ఇక్కడ నిర్ధారించడం అనేది జరిగింది. సో దీనికి ఎంఎన్ఆర్ఈ ఈ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. దాదాపుగా MNRE will provide financial assistance of 25 lakh per park to the developer for DPR preparation and 30 lakhs per megawatts or 30% of the park development cost to park developer. సో దాదాపుగా ఈ DPR ప్రిపరేషన్కి సంబంధించి 25 లక్షల వరకు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ని MNRE ఇవ్వడం అనేది జరుగుతుంది. అదేవిధంగా 30 lakhs per మెగావాట్స్ ఆర్ 30% ఆఫ్ ద పార్క్ డెవలప్మెంట్. సో ఒక మెగావాట్కి సంబంధించి 30 lakhs లేదా ఆ ప్రాజెక్ట్ సంబంధించి 30% కూడా ఫైనాన్షియల్ అసిస్టెన్స్గా ఇవ్వడం అనేది జరుగుతుంది MNRE. సో ఇది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఒకసారి ఇది ఫైనలైజ్ అయిన తర్వాత దాని గురించి మనం క్లియర్గా చదువుకుందాం. సో ఇక నెక్స్ట్ టాపిక్ కనుక తీసుకుంటే ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అంశం. ఇది బీసీల యొక్క స్వయం ఉపాధికి దాదాపుగా 3,800 మినీ ట్రక్లను అందజేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం అనేది జరిగింది. సో ముఖ్యంగా ఈ బీసీ ఈ ఆర్థికంగా వెనుకబడిన కులాలు ఎవరైతే ఉంటారో సో వారికి సంబంధించి సో నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధిని కల్పించడం కోసము దాదాపుగా ఈ మినీ ట్రక్లను సబ్సిడీపై అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. సో జనవరి 1 నుంచి ఇంటింటికి ఈ సబ్సిడీ సరుకులను పంపిణీ చేసే కార్యక్రమం ఏదైతే ఉందో ఆ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించనుంది. సో ఇందుకోసం అవసరమైన ఈ మినీ ట్రక్కులు ఏవైతే ఉన్నాయో ఈ మినీ ట్రక్లను సబ్సిడీ ద్వారా ఇవ్వడం ద్వారా సో నిరుద్యోగులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు ఈబీసీలకు ఈ స్వయం ఉపాధిని కల్పించాలని నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది ఇక్కడ. సో ఇందులో భాగంగానే దాదాపుగా 3,800 మినీ ట్రక్కులను ఇక్కడ నిరుద్యోగులైన బీసీ యువతకు ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీపై అందజేయడం జరుగుతుంది. ఇక్కడ ఇది గుర్తుంచుకోండి, ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీని ఇవ్వడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ టాపిక్ అనంతపురంలో భారీ డ్రోన్ సిటీ అని ఇక్కడ మరొక టాపిక్ ఇవ్వడం జరిగింది. సో దాదాపుగా 360 ఎకరాల్లో ఈ డ్రోన్ తయారీకి సంబంధించి పరిశోధన కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయనున్నారు. సో ఈ డ్రోన్ అనేది మనకు ప్రస్తుతం చాలా అన్ని రంగాల్లో విస్తరించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా వ్యవసాయ రంగంలో కూడా దీన్ని చాలా విరివిగా ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది. సో ఈ
వేగంగా విస్తరిస్తున్న ఈ డ్రోన్కి సంబంధించి మార్కెట్ అవకాశాలను అందిపుచ్చుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక ప్రణాళికను కూడా రూపొందించడం అనేది జరిగింది. దీనికోసం అనంతపురం జిల్లాలో ఒక భారీ డ్రోన్ సిటీని నిర్మించడానికి ప్రణాళికలు కూడా సిద్ధం చేసింది. సో ముఖ్యంగా అంతర్జాతీయ సంస్థలు ఈ డ్రోన్ తయారీ, పరిశోధన, అభివృద్ధి మరియు పరీక్ష కేంద్రాలను ఒకే చోట ఏర్పాటు చేసే విధంగా దాదాపుగా 360 ఎకరాల్లో ఈ భారీ డ్రోన్ సిటీని ఏర్పాటు చేసినట్టు రాష్ట్ర ప్రభుత్వ ఏవియేషన్ సలహాదారు మరియు ఏపీ ఎయిర్పోర్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఇక్కడ ఒక ప్రకటన చేయడం అనేది జరిగింది. సో దీన్ని ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారంటే అనంతపురంలో అని గుర్తుంచుకోండి. ఇది సో గిరిజనులకు అందుబాటులో మల్టీ స్పెషాలిటీ వైద్యం అనే ఒక అంశం ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అంశం ఇది. సో గిరిజనులకు అందుబాటులో ఉండే విధంగా ఈ వైద్య సౌకర్యాలను ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయడం అనేది జరుగుతుంది. సో దీనికోసము వైఎస్ జగన్ ఒక ప్రభుత్వ భరోసా పథకాన్ని కూడా తీసుకురావడం అనేది జరిగింది. 5 చోట్ల వైద్య కళాశాల నిర్మాణానికి దాదాపుగా 482 కోట్లను కూడా కేటాయించడం అనేది జరిగింది. శ్రీకాకుళం జిల్లాలోని సీతంపేట, విజయనగరం జిల్లాలోని పార్వతీపురం, తూర్పుగోదావరి జిల్లాలోని రంపచోడవరం, పశ్చిమ గోదావరి జిల్లా బట్టాయిగూడెం మరియు ప్రకాశం జిల్లాలోని దోర్నాల మండల కేంద్రాల్లో ఈ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ను నిర్మించనున్నారు. సో ఇక్కడ ఈ లొకేషన్స్ చాలా ఇంపార్టెంట్. ఎక్కడెక్కడ వీటిని ఏర్పాటు చేస్తున్నారు అనేది. సో ముఖ్యంగా గిరిజనులకు అందుబాటులో ఉండాలి అన్న ఉద్దేశంతో ఈ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ను ఏర్పాటు చేయనున్నారు. సో ఇది మనకి ఈరోజు ముఖ్యంగా ఉన్న కరెంట్ అఫైర్స్. ఇక క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. రెసిప్రోకల్ యాక్సెస్ అగ్రిమెంట్ సమ్టైమ్స్ సీన్ ఇన్ ద న్యూస్ రీసెంట్లీ సైన్డ్ బిట్వీన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అని మనకి ఇక్కడ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో దీనికి కరెక్ట్ సమాధానం గుర్తించండి. ఇక సెకండ్ క్వశ్చన్, ఇంజేటి శ్రీనివాస్ కమిటీ రీసెంట్లీ సీన్ న్యూస్ రిలేటెడ్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. ఇంజేటి శ్రీనివాస్ కమిటీ ఈ క్రింది వాటిలో దేనికి సంబంధించింది? ఇక మూడవ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ఫస్ట్ స్టేట్ టు ఇంట్రడ్యూస్ మిథనాల్ యాజ్ క్లీనర్, చీపర్ ఆల్టర్నేటివ్ టు లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్? సో దీనికి కూడా కరెక్ట్ సమాధానం గుర్తించండి. సో ఇది మనకి ఈరోజు మొత్తం ఉన్న కరెంట్ అఫైర్స్ మరియు క్వశ్చన్స్. సో ఈ క్వశ్చన్స్ మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి. ఏకేఎస్ ఐఏఎస్ అందించే సో ఈ రెగ్యులర్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో రెగ్యులర్ కరెంట్ అఫైర్స్ని మీరు సద్వినియోగం చేసుకోండి. ఇక ఏకేఎస్ ఐఏఎస్ అందించే కోర్సెస్కి సంబంధించి ఏకేఎస్ ఐఏఎస్ యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్కి ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ ఇంటిగ్రేటెడ్ కోచింగ్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇందులో మనకు జనరల్ స్టడీస్కి సంబంధించి ప్రిలిమ్స్ 2 పేపర్స్, అదేవిధంగా మెయిన్స్కి సంబంధించిన అన్ని పేపర్స్కి కూడా కోచింగ్ అనేది ఉంటుంది. సో ఈ కోచింగ్ను ప్రత్యేకంగా ఢిల్లీ ఫ్యాకల్టీతో సో ఈ కోచింగ్ సంబంధించిన కరికులం మొత్తం సో ఢిల్లీ ఫ్యాకల్టీ ఆధ్వర్యంలో జరుగుతుంది. మరియు ఆప్షనల్ సబ్జెక్ట్స్కి సంబంధించి మన దగ్గర ఆప్షనల్స్ సోషాలజీ, ఆంథ్రోపాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్, జియోగ్రఫీ, తెలుగు లిటరేచర్ వంటి సబ్జెక్ట్స్కి కోచింగ్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఇక ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ టెస్ట్ సిరీస్ కూడా ఉంటుంది. సో నెక్స్ట్ ఏపీపీఎస్సీ మరియు టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మరియు గ్రూప్ 2కి సంబంధించి ఇంగ్లీష్ మరియు తెలుగు మీడియంలో కోచింగ్ని ప్రొవైడ్ చేస్తున్నాము. సో దీంతోపాటు మీకు టెస్ట్ సిరీస్ అదేవిధంగా మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇరు రాష్ట్రాలు అంటే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో ఉన్న స్టేట్ ఎకానమీ, ఫ్యాకల్టీ, పాలిటీ, హిస్టరీ సో ఈ విధంగా అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి సో ఎక్స్పర్ట్స్ ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో సో వారి ఆధ్వర్యంలోనే ఈ కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక ఏపీపీఎస్సీ గ్రూప్ 1కి సంబంధించి 25 టెస్టులతో ఒక టెస్ట్ సిరీస్ని రూపొందించడం జరిగింది. ఇందులో మనకు టెస్ట్ సిరీస్తో పాటు డిస్కషన్ వీడియోస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ కోర్సెస్కి సంబంధించిన సమాచారం కోసం మీరు ఏకేఎస్ ఐఏఎస్ ఎడ్యునేషన్ అనే యాప్ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా రెగ్యులర్గా మీకు ఈ కరెంట్ అఫైర్స్ నోటిఫికేషన్స్ రావడానికి ఏకేఎస్ ఐఏఎస్ యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో ఆ యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రిప్షన్ చేసుకుంటే సో రెగ్యులర్గా మీకు ఈ వీడియోస్ నోటిఫికేషన్ రావడం అనేది జరుగుతుంది. సో ఇది మనకి ఈరోజు ముఖ్యంగా ఉన్న కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. This video is brought to you by AKS IAS.